రామాయణం పార్ట్ 16 కంటిన్యూషన్. కబంధుడు రామలక్ష్మణులు భక్షించాడని నోరు తెరిచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాపకారంగా తనకి వికృత రూపం ప్రాప్తించిందన్నాడు. శ్రీరాముడు కబంధునితో, మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్పవలసిందని అడిగాడు. సమాధానంగా కబంధుడు, శ్రీరామా, నాకిప్పుడు దివ్య జ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగలనన్నాడు. కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశాడు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుండి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి చెప్పాడు. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు. వాలి సుగ్రీవుల కథను వివరించాడు. సుగ్రీవుణ్ణి చేరే దారిని చెప్పాడు. శ్రీరాముని అనుమతిని తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు. కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరాడు రామలక్ష్మణులు. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముని అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతిలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు. పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది. ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. కానీ శ్రీరాముని మనస్సును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది. పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముని బాధను మరింత పెంచింది. లక్ష్మణుడు ఊరడించాడు. అన్నా, నా దైన్యాన్ని వదులు. అదే మనకు మేలు చేస్తుంది. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఇస్తుంది. ఉత్సాహమే బలం. ఉత్సాహమున్న వానికి అసాధ్యమనేదే లేదు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. వదినగారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు. ఋష్యముఖ పర్వతం నుంచి శ్రీరాములను చూశారు. సుగ్రీవుడు గుండెలో రాయి పడ్డట్టయింది. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమో అని భయంతో వణికిపోయాడు. ధనుర్బాణాలను ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించారు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.